హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఈరోజు బీరకాయ ఎగ్ కర్రీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఆ కర్రీ ఎలా చేశానో చూపిస్తాను రండి. చూడడానికైతే కలర్ఫుల్గా బాగుంది అనేసి అనుకుంటున్నారా? చూడడానికే కాదండి, తింటే కూడా అదిరిపోద్ది. చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ఈ వీడియో షేర్ చేసే ముందే నేను ఈ కర్రీని టేస్ట్ చేసి తిని ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుందాం అనేసి అయితే మీకైతే ఈ వీడియో పోస్ట్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. వేడి వేడి అన్నంలో బీరకాయ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా ఇష్టమైన వాళ్ళు నెయ్యి వేసుకొని కూడా తినచ్చు. నెయ్యితో కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇందులో 2 బీరకాయలు నార్మల్గా నేను ఎప్పుడు తీసుకొచ్చేలాగానే ఉన్నాయి. కాకపోతే ఈ బీరకాయ మాత్రం నేను అసలు ఎప్పుడు చూడలేదు ఇలాంటి బీరకాయ. సేమ్ ఇలాంటిదే చిన్న బీరకాయలు అయితే చూసాను. గుత్తి బీరకాయలు అంటారు, అవి నేతి బీరకాయలు, అవి చూసాను. కానీ సేమ్ ఇంత పొడుగు ఇలా అయితే నేను అసలు ఎప్పుడు చూడలేదు. సర్లే ఒకసారి చూద్దాం ఇది దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అనేసి అయితే ఈ ఒక్కటి తీసుకొని వచ్చాను. ఇది ఏంటి అంటే కర్రీ వండాక నాకైతే ఏం అర్థమైంది అని అంటే, ఇదైతే వాటర్ కన్సిస్టెన్సీ అయితే ఎక్కువ ఉంది. నార్మల్ బీరకాయలతో కంపేర్ చేస్తే ఈ బీరకాయలో వాటర్ శాతం అయితే ఎక్కువగా ఉంది. అంటే మగ్గేటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువగా వస్తుంది ఈ కర్రీలో. సో కర్రీ అయితే చాలా బాగుంది. నాకైతే టేస్ట్ డిఫరెన్స్ అయితే ఏం తెలియలేదు. బట్ కర్రీ వండేటప్పుడు అయితే ఆ వాటర్ డిఫరెన్స్ అయితే తెలిసింది. నేనైతే ఈ 3 బీరకాయలని కట్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి పెట్టేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ కూడా కట్ చేసి పక్కనే పెట్టేసేసుకున్నాను. యాక్చువల్గా అయితే మనం బీరకాయలో ఇప్పుడు ఎగ్ వేసి చేస్తున్నాం కాబట్టి ఎగ్ కాంబినేషన్ కర్రీకి అయితే పచ్చిమిర్చి అయితే చాలా బాగుంటుంది. కారం పౌడర్ కంటే పచ్చిమిర్చితో చేస్తే బాగుంటుంది. సో నేనైతే పచ్చిమిర్చితోనే చేస్తాను ప్రతిసారి. అండ్ ఇంకోటి ఏంటంటే నేనైతే ఎక్కువ చూసినంత వరకు అయితే ప్లెయిన్ బీరకాయ కర్రీ, లేదంటే బీరకాయ పప్పు, లేదంటే బీరకాయ పాలు పోసి చేయడము, ఇలా అయితే చేస్తారు. ఈ బీరకాయ ఎగ్ కర్రీ రేర్గా చేస్తారు నాకు తెలిసినంత వరకు అయితే. కానీ ఈ బీరకాయ ఎగ్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే చేస్తే ప్లెయిన్ బీరకాయ కర్రీ చేస్తాను, లేదంటే ఈ బీరకాయ ఎగ్ చేస్తాను. బీరకాయ పప్పు పాలు పోసి అయితే నేనైతే ఎప్పుడు చేయలేదు. నాకైతే ఇదైతే ఇష్టము. పిల్లలు కూడా ఇంకా ఎగ్ కాంబినేషన్ కాబట్టి ఇష్టంగా తింటారు. బీరకాయ ఇష్టం లేకపోయినా సరే ఎగ్ కర్రీ కోసమైనా కూడా తింటారు. సో అందుకని నేనైతే ఇది బీరకాయ ఎగ్ అయితే ఎక్కువ చేస్తాను. ముందుగా అయితే ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాగిపోయిన తర్వాత కొన్ని అయితే ఆవాలు వేసుకోవాలి. ఆవాలు మంచిగా వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు 2 ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాను. పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అవ్వాలి ఎందుకంటే బీరకాయ వేసిన తర్వాత పచ్చిమిర్చి మొత్తం బాయిల్ అవుద్ది. సో బాయిల్ అవ్వకముందే ఆయిల్లోనే ఫ్రై అవుతే చాలా బాగుంటుంది పచ్చిమిర్చి. సో మంచిగా పచ్చిమిర్చిని అయితే ఒక 2 to 3 minutes అయితే మంచిగా కలపాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకున్నాను. అన్నీ వేగిపోయాక ఒక 4 వెల్లుల్లి రెబ్బలు అయితే పీల్ తీసేసుకొని కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయలు జీలకర్రతో కలిపి కొంచెం దంచేసుకొని ఆ వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకున్నాను. ఆ వెల్లుల్లిపాయ ఆయిల్లో వేస్తే అయితే ఆ ఫ్లేవర్ అండ్ స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్లో వేయడం కంటే ఈ ఆయిల్లో వేస్తే తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మంచిగా కొంచెం ఫ్రై చేసి ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టేసుకున్న బీరకాయ ముక్కలను అయితే అన్నీ వేసేసుకున్నాను. బీరకాయ ముక్కలు అన్నీ వేసి మంచిగా కలపాలి. ఒక 2 to 3 minutes మంచిగా అడుగు భాగం నుంచి పై వరకు మొత్తం కలిసిపోయేలాగా నీట్గా అయితే కలిపేయాలి. ఇలా మొత్తం కలర్ చేంజ్ అవ్వాలి. చూడండి, అది మొత్తం ఫ్రై అయ్యేలాగా అట్లా చూడగానే బాగా కలిసిపోయింది అనేలాగా అయితే కలిపేసి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టిన తర్వాత ఒక 5 minutes అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి, మగ్గనివ్వాలి. ఆయిల్లో మగ్గితే బీరకాయ కొంచెం వాటర్ అయితే వస్తుంది. నేను చెప్పాను కదా ఈసారి డిఫరెంట్ బీరకాయ తీసుకొని వచ్చానని చెప్పేసి, దానివల్ల కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ అయితే ఎక్కువగా వచ్చింది. వాటర్ అయితే ఉడికిపోయి వాటర్ అయితే వచ్చింది. సో దాని తర్వాత అయితే నేనైతే టేస్ట్కి సరిపడా ఉప్పు అండ్ జీరా పౌడర్ అయితే వేసుకున్నాను. జీలకర్ర పౌడర్ వేసి కొంచెం ధనియాల పౌడర్ వేసేసుకొని మంచిగా కలిపేసి
ఒక 2 మినిట్స్ తర్వాత అయితే 2 ఎగ్స్ అయితే పోసేసాను. ఎగ్స్ బీరకాయ ఉడికిన తర్వాత కంప్లీట్గా బాయిల్ అయ్యి ఒక 10% ఉంది అనే ముందైతే ఎగ్స్ అయితే కొట్టిపోయాలండి. మొత్తం బీరకాయ కర్రీ అంతా అయిపోతే మళ్ళీ ఎగ్ పచ్చి పచ్చిగా ఉంటుంది. సో ఒక 80-90% బీరకాయ మొత్తం బాయిల్ అయిపోయిన తర్వాత అప్పుడు ఈ ఎగ్స్ అయితే కొట్టిపోయాలి. తర్వాత చూడండి ఎగ్స్ అయితే ఇట్లా ఆమ్లెట్ అయిపోయాయి. వాటిని కొంచెం రివర్స్ చేసి ముక్కలుగా చేసేసుకొని కర్రీ మొత్తంలో ఎగ్స్ కలిసిపోయేలాగా మంచిగా అలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మళ్ళీ అలానే ఉంచేసేయాలి. అది బీరకాయలో కలిసిపోతుంది. ఎగ్ అయితే మొత్తం ఆమ్లెట్ లాగా అయిపోతుంది. దాని తర్వాత అయితే కొత్తిమీర తీసుకొని కొత్తిమీర లాస్ట్లో వేసేసి ఇంకా స్టవ్ కట్టేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.